నమస్తే, వెల్కమ్ టు బీజేవీ టీవీ న్యూస్. నేను తరంగిణి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. హైదరాబాద్ నగర ప్రజలకు బిగ్ అలర్ట్. రానున్న 2 గంటల్లో భారీ వర్షం. సిట్ కార్యాలయంలో విచారణకు హాజరైన మిథున్ రెడ్డి. మద్యం కుంభకోణం కేసులో ఎంపీపై ఆరోపణలు. అనకాపల్లి జిల్లాలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం. ముఖ్య అతిథిగా మంత్రి నిమ్మల హాజరు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ నగర ప్రజలకు బిగ్ అలర్ట్. హైదరాబాద్ లోని పలు ప్రాంతాలకు భారీ వర్ష సూచన ఉన్నట్లు తాజాగా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రానున్న 2 గంటల్లోనే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న పలు ప్రాంతాల్లో వర్షం పడే అవకాశాలున్నట్లు సూచనలు చేసింది వాతావరణ శాఖ. హైదరాబాద్ పరిధిలో ఉన్న బీరంగూడ, ఆర్సీపురం, శేరిలింగంపల్లి, మియాపూర్, చంద్రాయనగుట్ట, అమీర్పేట్, ఎర్రగడ్డ, బాలాపూర్, శంషాబాద్, రాజేంద్రనగర్, హయత్ నగర్ లాంటి ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలున్నట్లు హెచ్చరికలు జారీ చేసింది. ఇక మిగిలిన హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో చెదురుముదురుగా ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశాలున్నట్లు తెలిపింది. మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశాలున్నట్లు ఇటు జీహెచ్ఎంసీ కూడా పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ బయటకు ఎవరూ రాకూడదని కూడా హెచ్చరించింది. హైదరాబాద్ నగర ప్రజలకు బిగ్ అలర్ట్. హైదరాబాద్ లోని పలు ప్రాంతాలకు భారీ వర్ష సూచన ఉన్నట్లు తాజాగా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రానున్న 2 గంటల్లోనే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న పలు ప్రాంతాల్లో వర్షం పడే అవకాశాలు ఉన్నట్లు సూచనలు చేసింది వాతావరణ శాఖ. హైదరాబాద్ పరిధిలో ఉన్న బీరంగూడ, ఆర్సీపురం, శేరిలింగంపల్లి, మియాపూర్, చంద్రాయనగుట్ట, అమీర్పేట్, ఎర్రగడ్డ, బాలాపూర్, శంషాబాద్, రాజేంద్రనగర్, హయత్ నగర్ లాంటి ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలున్నట్లు హెచ్చరికలు జారీ చేసింది.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఈ రోజు సిట్ విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో A4 గా ఉన్న మిథున్ రెడ్డి విజయవాడలోని సిట్ కార్యాలయానికి వెళ్లారు. విచారణ నుంచి మినహాయింపు కోసం ముందస్తు బెయిల్ కోసం ఆయన హైకోర్టును ఆశ్రయించగా ఎంపీ పిటిషన్ను కోర్టు కొట్టేసింది. శుక్రవారం మరోమారు పిటిషన్ దాఖలు చేయగా కోర్టు తోసిపుచ్చింది. దీంతో ఎంపీ మిథున్ రెడ్డి సిట్ విచారణకు హాజరయ్యారు. ఎంపీ విచారణ సందర్భంగా సిట్ కార్యాలయం వద్ద అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ కింగ్ సుజయ్ ఘోష్ దర్శకత్వంలో సిద్ధార్థ్ ఆనంద్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో షారూక్ తో పాటు ఆయన కుమార్తె సుహానా ఖాన్ ప్రధాన పాత్రలు నటిస్తుండగా దీపికా పదుకొనే, రాణి ముఖర్జీ, అనిల్ కపూర్, జాకీ ష్రాఫ్, అభిషేక్ బచ్చన్ వంటి ప్రముఖులు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే ఈ మూవీ షూటింగ్ లో తాత్కాలిక బ్రేక్ పడిందనే వార్తలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. తాజా సమాచారం మేరకు షూటింగ్ సమయంలో షారూక్ కు గాయమైందని, ఆయనకు వైద్యులు 1 నెల పాటు విశ్రాంతి సూచించారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఓ యాక్షన్ సన్నివేశంలో డూప్ లేకుండా స్టంట్ చేస్తుండగా ఆయనకు గాయాలైనట్లు కథనాలు పేర్కొన్నాయి. అది తీవ్రమైన గాయం కాదని, కండరాల గాయమని వర్గాలు తెలిపాయి. దీంతో ప్రస్తుతం జరుగుతున్న కింగ్ షూటింగ్ ను సెప్టెంబర్ కు వాయిదా వేసినట్లు కూడా వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే కింగ్ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న నేపథ్యంలో ఈ బ్రేక్ సినిమాపై ఎలాంటి ప్రభావం చూపుతుందో అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. షారూక్ త్వరగా కోలుకుని సెట్స్ పైకి తిరిగి వచ్చేస్తాడనే ఆశతో అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు. దీనిపై మూవీ టీం నుండి అప్డేట్ రావాల్సి ఉంది. ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నేడు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అన్ని హామీలు అమలు చేస్తున్నామని చెప్పారు. ముఖ్యంగా పెంచిన పెన్షన్లను ఇంటి వద్దకే అందిస్తున్నామని అన్నారు. ఏపీలో 5 ఏళ్లలో ఇచ్చే పెన్షన్ సొమ్ముతో 5 పోలవరం ప్రాజెక్టులు నిర్మించవచ్చని, ఇచ్చిన హామీ మేరకు ఎక్కడా రాజీ పడకుండా పెన్షన్ అందిస్తున్నామని మంత్రి నిమ్మల వివరించారు. గత ప్రభుత్వ పాలనలో వ్యవస్థలు అస్తవ్యస్తమయ్యాయని విమర్శించారు.
కెమెరా దించండి. श्रीमान भव ధాన్యం వచం బహవత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయుః జైన దేవం వేద సిద్దిపేట జిల్లా కోహెడలో రేపు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పర్యటించనున్నారు. కోహెడ మండల కేంద్రంలో 2.5 కోట్లతో పొన్నం సత్తయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్టీల్ బ్యాంకును గవర్నర్ ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో గవర్నర్ పర్యటన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ కె హైమావతి పరిశీలించారు. కామారెడ్డి జిల్లా ఆషాఢ మాసం సందర్భంగా ఆర్మూర్ పట్టణంలోని శ్రీచంద్ర పాఠశాల నందు బోనాల పండుగ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కార్యదర్శి పోల్కం నారాయణ, ప్రిన్సిపల్ చెట్ల రవి, టీచర్స్, పిల్లలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల కార్యదర్శి పోల్కం నారాయణ మాట్లాడుతూ మన యొక్క సంస్కృతి సాంప్రదాయాల యొక్క ప్రాధాన్యతను తెలుపుతూ మన సంస్కృతి సాంప్రదాయాలు మర్చిపోకూడదని అన్నారు. టీచర్ లక్ష్మి మాట్లాడుతూ విద్యార్థులు బాల్యం నుంచే మన భారతదేశ పండుగలు, వాటి విశిష్టత తెలుసుకోవాలని తెలిపారు. హరినారాయణ దురిత నివారణ పరమానంద సదాశివ శంకర భక్త జనోప్రియ పంకజలోచన నారాయణ సమదానోహం రామ రామ రామో సాయి సాయి రామ విఠల 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 విఠలే महाराज की जय। बोलो महालक्ष्मी माता की। ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.